గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరో పర్యాయం మనం ఈ రీతిగా కలుసుకోగలుగుతున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా మనందరం వాక్యాన్ని ధ్యానించుకున్నటువంటి శ్రేష్టమైన అవకాశం ప్రభు మనకిస్తున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనము ప్రతి వారం కూడా ఒక్కొక్క బుక్‌ని విశ్లేషణ చేస్తా ఉన్నాం బైబిల్‌లో. మరి ప్రభు ఇంతవరకు అనేక పుస్తకాలు అవుట్‌లైన్స్ చూడటానికి, సమ్మరీ చేయడానికి మనకెంతో దోహదపడుతూ వచ్చారు. అందుని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన కృప చేత మనం ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం. మరి లోతైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఒక్కొక్క బుక్‌లో నుంచి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అందుని బట్టి కూడా నేను ప్రభువుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. లాస్ట్ టైం మనము గలతీయులకు రాసిన పత్రికను మనం చూసాం. కనుక మేజర్‌లీ గలతీ పత్రిక అంతట్లో కూడా మరి విశ్వాసము, ధర్మశాస్త్రం అన్నటువంటి ఆ 2 అంశాలపైన ఏ రీతిగా మరి పౌలు గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా మనం చూసాం దేవుని బిడ్డలారా. ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై, మన విశ్లేషణ నిమిత్తమై ప్రసంగి గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. పాత నిబంధనలో సామెతల గ్రంథం తర్వాత వచ్చేటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఈ 3 పుస్తకాలు మనకి సొలొమోన్ రాసిన పుస్తకాలే. ఈ 3 పుస్తకాలు. కనుక వీటిని ఎంతో జాగ్రత్తగా, ఎందుకంటే ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద అతి జ్ఞానవంతుడు, మరి దేవుడు అత్యధికమైన జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించినటువంటి వ్యక్తి, అన్నీ అనుభవించి తెలుసుకొని ఆయన బయలుపరిచినటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకాలు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి దేవుని బిడ్డలారా. అలాగే మనము ఈ ఇది సొలొమోన్ రాశాడు అని మనం అంటున్నాం కదా! అది కూడా ఫస్ట్ చాప్టర్‌లోనే ఫస్ట్ వచనంలోనే ఉంది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. దావీదు కుమారుడు యెరూషలేములో రాజు అంటే ఎవరంటే సొలొమోనే. అతడు తన్ను తాను ఇంట్రొడ్యూస్ చేసుకోవడంలో ఎలాగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడంటే ప్రసంగి అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. కనుక ఇంగ్లీష్‌లో ఎక్లెసియాస్టస్ అని అన్నారు. ఎక్లెసియాస్టస్ అంటే యాక్చువల్ కొహెలెత్ అనేటువంటి ఒక హెబ్రీ పదం ఉంది. కొహెలెత్. కొహెలెత్ అంటే ప్రసంగీకుడు అని అర్థం అన్నమాట. ప్రీచర్ అని అర్థం అన్నమాట. సో, ఆ అర్థం ఇచ్చేటువంటి మాటతోనే మనకి తెలుగు పదం ఇవ్వబడింది. కనుక ప్రసంగి అన్నటువంటి మాటని డైరెక్ట్‌గా మనం చూస్తున్నాం. కనుక ప్రసంగీకుడు అనేటువంటి మాట. తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పలికినటువంటి సందర్భాలు ఒక 2, 3 ఉన్నాయి ఇక్కడే. ఒకసారి మీరు మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ చక్కని మాటుంది. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. సొలొమోనే మాట్లాడుతున్నాడు. ప్రసంగినైన నేను అని అన్నాడు. ఇక్కడ తను తాను ఒక ప్రసంగికుడుగా తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అట్లాగే 7వ అధ్యాయం చూడండి మీరు. 7వ అధ్యాయం 27వ వచనం. 7వ అధ్యాయం 27వ వచనం. 7th చాప్టర్ 27th వర్స్. మీరు గమనిస్తే సంగతులు హేతువు ఏమైనది కనుకొనుటకై నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అని అన్నాడు. కనుక తను తాను ఒక ప్రసంగీకుడుగా ఆయన ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. తను పరిచయం చేసుకుంటున్నట్టుగా ఉంది. అట్లాగే లాస్ట్ చాప్టర్ 12th చాప్టర్ 12వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. 12వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఈ 3 వచనాలు గమనించండి. సమస్తమును వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. తన గురించే మాట్లాడాడు. 9వ వచనం. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. ప్రసంగి. 10వ వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. చూసారా? ఇవన్నీ కూడా తన గురించి చెప్పినటువంటి మాటలుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా.
సరే. ఇప్పుడు ఈ ఈ బుక్కు అంటే ఈ ప్రసంగి గ్రంథానికొస్తే దీంట్లో మూలమైన అంశం ఏంటి? మూలమైన అంశం ఏంటనంటే దేవుని లేని దేవుడు లేని జీవితం అర్ధరహితము, ఉద్దేశ్యము లేనటువంటి జీవితం. పర్పస్‌లెస్ లైఫ్ అంటాం మనం. మీనింగ్‌లెస్ అండ్ పర్పస్‌లెస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎనీ లైఫ్ వితౌట్ గాడ్ ఈజ్ మీనింగ్‌లెస్ అండ్ పర్పస్‌లెస్. అర్థమవుతుంది గదా! ఏ జీవితమైనా దేవుడు లేని జీవితం దానికి అర్థం ఉండదు. దానికొక ఉద్దేశ్యం ఉండదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అర్ధరహితం, ఉద్దేశరహితం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రతిదీ కూడా బైబిల్‌లో మనకి రాయబడిన ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా 3 విషయాల కొరకు మనకి రాయబడి ఉన్నది. 3 విషయాలు. ఒకసారి మీరు ఆ 2, 3 మాటలేంటో మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 వచనం. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 4 4 వచనం. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకి బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. పూర్వము రాయబడినవన్నీయు మనకి బోధ కలుగు నిమిత్తమై రాయబడి ఉన్నవి. పూర్వం అంటే ఇంతకు ముందు రాయబడినవన్నీ. అంటే ఇప్పుడు ప్రసంగి గూడా గావచ్చన్నాడు. కనుక ఈ ప్రసంగి గ్రంథంలో రాయబడినవన్నీ ఎందుకట? మనకి బోధ కలుగు నిమిత్తం అన్నాడు. బోధ కలుగు నిమిత్తం. మనకి బుద్ధి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి జ్ఞానం రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 1 కొరింథీ 10వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 10th చాప్టర్ ఆఫ్ 1 కొరింథియన్స్ అండ్ 11th వర్డ్స్. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. చూసారా అండి? యుగాంతమందు మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. కనుక ఇవన్నీ కూడా అటు ఇశ్రాయేల్ జీవితంలో జరిగిన వేరే పుస్తకంలో ఏదైనా రాయబడ్డ పాత నిబంధనలో ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నవని మనం ఫస్ట్ మాట ఏమన్నాడు? మనం నేర్చుకోవాలని. రెండోది మనకి బుద్ధి చెప్పడానికి. మూడోది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఇప్పుడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు. 3rd చాప్టర్ 2 తిమోతి 3rd చాప్టర్ 16 and 17 వర్సెస్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనంలోని ప్రతి భాగం ఎందుకట? ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు అన్నాడు. తప్పుదిద్దుటకు, హెచ్చరించుటకు, ఉపదేశించుటకు. కనుక ఏది రాయబడ్డా కూడా ఇవన్నీ మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకి ఎంతో దోహదపడుతున్నాయని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఈ ప్రసంగి గ్రంథం కూడా మనం అలాగే తీసుకోవాలా. ఎలాగా? మనం నేర్చుకోవడానికి, మనకి బుద్ధి చెప్పడానికి, అలాగే మనల్ని హెచ్చరించడానికి అనేకమైన విషయాలు ఈ ప్రసంగి గ్రంథంలో రాయబడ్డట్టుగా మనం చూస్తాం. సరే, దీంట్లో కొన్ని మూల వాక్యాలు, కీ వర్సెస్ ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. కీ వర్సెస్ ఏంటనంటే మొట్టమొదటిగా 1వ అధ్యాయం 1st చాప్టర్ వర్స్ 2 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని అన్నాడు ఇక్కడ. కనుక ఎంటైర్ బుక్ అంతా కూడా అన్ని విషయాలు వ్యర్థం అంటాడు. ఏమేమి వ్యర్థం చెప్పాడో నేను కొద్దిగా ఆగి మీకు వివరిస్తాను. కానీ చాలా విషయాలు వ్యర్థమంటూ వచ్చాడు. సో అదొకటి మూలవాక్యం. తర్వాత 1వ అధ్యాయం 1st చాప్టర్ 18th వర్స్. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైనటువంటి దుఃఖము కలుగును అని అన్నాడు. అధిక విద్య సంపాదించిన వానికి అధికమైనటువంటి శోకం కలుగును అన్నాడు. చూసారా? ఇది కూడా ఒక మూల వాక్యం. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా ప్రమాదమేనమాట. అది కూడా చెప్తున్నటువంటి మాట. ఎక్కువ చదువుకున్నోడు బుద్ధిహీనుడిగా ఉండిపోతాడు. దుఃఖానికి గురైపోతాడంట. 2వ అధ్యాయం 11వ వచనం.
అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. నథింగ్ ఈస్ యూస్ఫుల్, గెయిన్‌ఫుల్ అండర్ ద సన్ అని అన్నాడు. ఇది కూడా ఒక మూలవాక్యం, చక్కని మూలవాక్యం. రెండవ అధ్యాయం 11వ వచనం కూడా ఒక మంచి మూలవాక్యం. అలాగే మనకి మూడో అధ్యాయం మొదటి 4 వచనాలు రాసుకోండి. మూడో అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇక్కడ అవన్నీ ప్రతిదానికి సమయం గలదంటాడు. ఆ సమయం గలదు, సమయం కట్టుకోవడానికి, చంపుకోవడానికి, ఏడవడానికి, దుఃఖించడానికి, సుఖించడానికి, వీటన్నిటికీ అన్నిటికీ సమయం కలదని మాట్లాడుతుంది. సో మూడో అధ్యాయం మొదటి 4 వచనాలు కీవర్డ్స్. అట్లాగే 4th చాప్టర్ 4వ అధ్యాయం 9th and 10th వర్సెస్ 9-10 వచనాలు. ఇద్దరు కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకట? ఇద్దరు ఎందుకు కూడి ఉండుట మేలు? వారిలో ఎవరైనా ఒకడు పడిపోతే మళ్ళొకడు లేపుతాడు అన్నమాట. కనుక తోడు, విశ్వాస జీవితంలో ఆ సహవాసం, తోటి విశ్వాసులతో సహవాసము చాలా అవసరమని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు వారు నోటికే కదా, ఆయనను వారు మనసు సంతృష్టి నొందదు. మనం ఎంత ప్రయాసపడ్డా సంపాదించుకొని తినడానికి కోసమే అంటున్నాడు అనమాట. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదంటున్నాడు అనమాట. అలాగైతే సాటిస్ఫాక్షన్ ఏం లేదని చెప్తున్నాడు. ఇది 6-7 6వ అధ్యాయం 7వ వచనం. 6th చాప్టర్ 7th వర్డ్స్. అది కూడా ఒక కీ వర్డ్స్గా మీరు రాసుకోవాలి. ఆ తదుపరి 7th చాప్టర్ 7వ అధ్యాయం 10వ వచనం. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు, ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. ఇది కూడా ఒక మూలవాక్యం. అలాగే 9వ అధ్యాయం 5వ వచనం. ఏటది? చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభం గలదు అని అన్నాడు. బ్రతికి ఉండి వారందరూ ఒక దినాన్న చచ్చిపోతారు కదా అన్నాడు. 10వ వచనం అదే అధ్యాయం 9th చాప్టర్ 10th వర్డ్స్. 10th వర్డ్స్లో ఏమనుంది? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము అని అన్నాడు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అది కూడా ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమయ్యి ఉండాలి ఈ పాటకి. ఏంటంటే ఈ ప్రసంగి గ్రంథం అంతట్లో కూడా 2 మాటలు ఎక్కువసార్లు మనకు వినపడే మాటలు ఉన్నాయండి. 2 సార్లు అంటే 2 మాటలు ఎక్కువసార్లు మనకు వినపడే మాటలు ఉన్నాయి. ఏంటవి? అండర్ ద సన్ అని అంటాడు. అంటే సూర్యుని క్రింద అనే మాటలు దాదాపుగా 28 సార్లు ఈ బుక్లో మనం చూస్తాం. 12 అధ్యాయాల్లో దాదాపుగా 28 సార్లు ఆ మాట ఉచ్చరించబడింది. అండర్ ద సన్ అంటే ఏంటి? అండర్ ద సన్ అంటే సూర్యుని క్రింద అంటే భూమి, సూర్యుని క్రింద అంటే మానవ జాతికి సంబంధించింది అని, సూర్యుని క్రింద అంటే తాత్కాలికమైంది అని అన్నమాట. సో భూమికి సంబంధించింది, మానవులకి సంబంధించింది, తాత్కాలికమైనది సూర్యుని క్రింద అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఇంకొక పదం ఎక్కువగా వాడబడినటువంటి పదం ఏంటనంటే వ్యానిటీ. వ్యానిటీ అంటే వ్యర్థము అనేటువంటి మాట. అది 35 సార్లు, దాదాపుగా 35 టైమ్స్ దట్ వర్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టస్. వర్డ్ వ్యానిటీ, వ్యర్థము అనేటువంటి మాట. ఈ వ్యర్థం అనే మాటకి 3 అర్థాలు ఉన్నాయి మనకి అర్థం చేసుకోగలిగితే. ఒకటి శూన్యం, నథింగ్నెస్ అంటాం. వ్యర్థం అంటే నథింగ్నెస్ అని, శూన్యం. ఇంకొక పదం ఏంటంటే నిరుపయోగం, యూస్లెస్ అనే మాట. మరొక మాట ఏంటంటే పనికిరానిది, ఫ్యూటైల్ అనే మాట మనం మాట్లాడాలి. నిరర్ధకమైనది అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం, ఫ్యూటైల్ అనే మాట. కనుక ఈ రీతిగా 3 అర్థాలు ఇస్తూ ఉంది ఈ గ్రంథం మనం గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత దేవుని బిడ్డారా, ఈ సొలొమోన్ గురించిన మాటలు ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 6వ వచనంలో
గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును అని అన్నాడు ఇక్కడ. కదండీ! అలాగ తిరిగి వచ్చును అన్నాడు. అంటే తన యొక్క జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడనమాట. గాలి ఎలాగైతే తిరిగి తిరిగి వస్తా ఉంటదో జ్ఞానం కూడా అలాగే అని మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి రిలేటెడ్ వర్డ్ ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం రాసుకోండి. మొదటి రాజులు 3:12 దీనికి సంబంధించిన లేఖన భాగం. అంటే ఆయన జ్ఞానానికి సంబంధించింది. రెండోది ఆయన నిర్మాణ పనులు అని అంటున్నాం మనం. 2వ అధ్యాయం చూడండి ఇక్కడ. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2nd చాప్టర్ 4, 5, 6 వచనాలు. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని. వృక్షముల నారు మళ్ళు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని, పనివారిని పనికెత్తను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందులను, గొర్రెల మేకల మందులను బహువిస్తారముగా సంపాదించుకొంటిని అని అన్నాడు ఇక్కడ. ఇదే మాట మనకి సొలొమోన్ గురించి ప్రస్తావించబడినటువంటి మాట మొదటి రాజుల గ్రంథం 1 కింగ్స్ చాప్టర్ 7 7వ అధ్యాయం మొదటి 12 వచనాలు మీరు గమనిస్తే అక్కడ మనకి చూడొచ్చండి. 7వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ఇది ఆయన నిర్మాణ కార్యక్రమాలు, నిర్మాణ పనులను గురించినటువంటి విషయం. అలాగే 7వ అధ్యాయం 2nd చాప్టర్ ప్రసంగి గ్రంథం 7 నుండి 9 వరకు 7 నుండి 9 వరకు మనం గమనించినట్లయితే ఆయన ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎలాగా తాను బంగారమును వెండిని సంపాదించుకున్నాడో, ఎలాగా సంపత్తును కూర్చుకున్నాడో, ఎలాగా మరి అందరికన్నా ఎక్కువగా ఇతడు ఉపపత్నులను సంపాదించుకున్నాడో, ఇవన్నీ కూడా 9వ వచనంలో కూడా రాయబడింది. నాకు ముందు యెరూషలేములో నందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని అని మాట్లాడాడు. కనుక ఈయన యొక్క ఆస్తిపాస్తుల గురించి, ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 2nd క్రానికల్స్ చాప్టర్ 9 13 నుండి 28 వరకు, 9వ అధ్యాయం 13వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న భాగాల్లో ఇదే సంపాదన గురించి, అతడు ఏమేమి సంపాదించుకున్నాడో వాటన్నిటిని గురించి సొలొమోను గురించి అక్కడ మనకి రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఈ పుస్తకం రాసిన తర్వాత కూడా కొన్ని యాక్టివిటీస్ సొలొమోన్ చేశాడు. రాసిన తర్వాత కూడా అంటే కొన్ని మాటలు ప్రకటన, అంటే ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు 9-10 వచనాలు గమనించండి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానం బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుగ్రహపరచెను. తర్వాత ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గురించిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను అనే మాటలు మనం చూస్తాం ఇక్కడ. అతడు ఎలాగా రాయడానికి, ఇవన్నీ కూడా రాయడానికి పూనుకున్నాడో మనం చూస్తున్నాం. కనుక ఆయన రాసినవన్నీ కూడా మనకి మొదటి రాజులు 4వ అధ్యాయం 30 నుండి 34 వరకు మనం చూడొచ్చు. ఆయన రాసినటువంటి ఏమేమి రాశాడు, సామెతలు కానీ ఆయన వేరే విషయాలు ఏమి రాశాడు అనేది 4వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనం వరకు అక్కడ మనకి వివరించబడతాం, మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మీరు ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రంథంలో మనము గ్రంథం యొక్క మూలాంశము దేవుడు లేని జీవితం వ్యర్థం, లేకపోతే మీనింగ్లెస్, పర్పస్లెస్ అనే మాట మనం మాట్లాడాము. దీంట్లో ఎక్కువగా మనకు వినబడుతున్నటువంటి మాట వ్యర్థము అనే మాట 35 సార్లు ఉందని చెప్పాను మీకు. అయితే ఇక్కడ ఈ వ్యర్థాన్ని గురించి మాట్లాడుకుంటూ సొలొమోను 17 విషయాలు వ్యర్థమని చెప్పాడు. 17 రకాలైన విషయాలు వ్యర్థమని ఆయన అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అవి గబగబా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, నేను కూడా మీకు చెప్తా ఉంటాను. 2వ అధ్యాయం మొదటి వచనం 2nd చాప్టర్ 1st వర్స్.
సుఖము వ్యర్థం. అది రాసుకోండి. సుఖము వ్యర్థము. వ్యానిటీ ఆఫ్ ప్లెజర్ అని అంటాము. అలాగే 2వ అధ్యాయం 2nd చాప్టర్ 11th వర్స్, 22nd and 23rd వర్స్, ఆ తర్వాత 4th చాప్టర్ 4th వర్స్. 2వ అధ్యాయం 11వ వచనం, 22, 23 వచనాలు, అలాగే 4వ అధ్యాయం 4వ వచనం. ఏం రాస్తాడు ఇక్కడ? కష్టపడి పని చేయుట వ్యర్థం అని అన్నాడు. వ్యానిటీ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. కష్టపడి పని చేయడం వ్యర్థం అన్నాడు. వ్యానిటీ ఆఫ్ లేబర్. ఇక తర్వాత 2వ అధ్యాయం 15వ వచనం, 2nd చాప్టర్ 15th వర్స్. మానవ జ్ఞానము వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్. మానవ జ్ఞానం వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్ అనే మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 17వ వచనం, 2nd చాప్టర్ 17th వర్స్. జీవితం వ్యర్థం అని అన్నాడు. జీవితమే వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ లైఫ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. వ్యానిటీ ఆఫ్ లైఫ్ అని. దెన్ 2nd చాప్టర్ 18th to 24. 18వ వచనం నుండి 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు, 21 వరకు రాసుకోండి. 21st వరకు, 18 to 21st. అక్కడేం రాశాడు? ఆస్తులను వదులుట. వారింటి వారికి, కుటుంబీకులకు, కుమారులకు, కుమార్తెలకు ఆస్తులను వదిలేసి వెళ్ళిపోవడం. అది చూసారా? లీవింగ్ ఎన్ ఎర్త్లీ లీవింగ్ ఏ ఇన్హెరిటెన్స్ అనే మాట. వ్యానిటీ ఆఫ్ లీవింగ్ ఇన్హెరిటెన్స్ అనే మాట మనం చూస్తాం. ఆస్తులను వదిలి వెళ్ళిపోవడం వ్యర్థం అన్నాడు. తర్వాత 3వ అధ్యాయం 3rd చాప్టర్ 19th to 21. 19 to 21. ఈ లోక ఉనికి అని అన్నాడు. ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ అని అంటున్నాం. వ్యానిటీ ఆఫ్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్. అసలు ఇక్కడ బ్రతికుండడమే వ్యర్థం అన్నాడు. ఈ లోకం బ్రతికుండడమే వ్యర్థం అని మాట్లాడుతున్నాడు. అంటే దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ రియలీ బీ ప్రౌడ్ ఆఫ్ అనే మాట. గర్వంగా చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఈ లైఫే వ్యర్థం అని మాట్లాడుతున్నాడు అనమాట. 4th చాప్టర్ 4వ అధ్యాయం 7, 8 వచనాలు, 7th and 8th వర్సెస్. ఆస్తులు వ్యర్థం అన్నాడు. వ్యానిటీ ఆఫ్ రిచెస్. వ్యానిటీ ఆఫ్ రిచెస్. ఇందాక కూడా మనం చూసాం, ఆస్తులను వదులుట అనే మాట చూసాం ఇందాక. అంటే కుటుంబీకులకు ఇన్హెరిటెన్స్ వదిలేస్తారు కదా, అలాగనమాట. అవన్నీ వ్యర్థం అన్నాడు. ఇప్పుడేమో ఆస్తులే సంపాదించుకోవడం వ్యర్థం అన్నమాట. ఆస్తులను సంపాదించుకోవడం వ్యర్థం అన్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం. రాజకీయ ప్రతిష్ట. అంటే ఇక్కడ రాజకీయం అనే మాట రాయలేదు డైరెక్ట్గా. మీరు గమనిస్తే ఏమని రాశాడు? ఆధిపత్యం అనే మాట ఉపయోగించాడు. ఒక ఆధిపత్యాన్ని కలిగి ఉండి ఆ ఆధిపత్యం కింద కొంత ఉన్న వాళ్ళని ఏలుబడి చేయడం, ఇదంతా ఉంటుంది కదా. ఇది రాజకీయానికి సంబంధించిన మాట. సో రాజకీయ ప్రతిష్ట అంటాం అన్నమాట మనం. వ్యానిటీ ఆఫ్ పొలిటికల్ పాపులారిటీ. పొలిటికల్ పాపులారిటీ అనే మాట మనం మాట్లాడుతున్నాం. అది వ్యర్థం అన్నాడు. 5వ అధ్యాయం 5th చాప్టర్ 7th వర్స్, 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. అనేక కలలు కనుట వ్యర్థం అన్నాడు. వ్యానిటీ ఆఫ్ మెనీ డ్రీమ్స్. డ్రీమింగ్ మెనీ డ్రీమ్స్. కలలు కనుక్కుంటూ కూర్చుంటే వ్యర్థం అన్నాడు. 5th చాప్టర్ 10th వర్స్, 5వ అధ్యాయం 10వ వచనం. అధికముగా ప్రేమించుట వ్యర్థం అన్నాడు. ఎంత అనుభవపూర్వకంగా రాస్తున్నాడు సొలొమోన్. అధికముగా ప్రేమించుట వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ లవింగ్ అబండెన్స్. లవింగ్ ఇన్ అబండెన్స్ అని అన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం, 6th చాప్టర్ వర్స్ 2. ఐశ్వర్యం వ్యర్థం అన్నాడు. వ్యానిటీ ఆఫ్ వెల్త్ అనే మాట. ఐశ్వర్యం. 6th చాప్టర్ 9th వర్డ్స్.
6వ అధ్యాయం 9వ వచనం. మనసులోని ఆశయాలు వ్యర్థం అన్నాడు. మనకెన్నో ఆశయాలుంటాయి. వ్యానిటీ ఆఫ్ డిజైర్స్ అనే మాట. వాండరింగ్ డిజైర్స్ అన్నాడు. అనేక రీతిలుగా మనకి ఆశయాలు తిరుగుతా ఉంటాయన్నమాట. మెలుగుతా ఉంటాయి మన మనసులో. అవన్నీ వ్యర్థం అన్నాడు. 7th చాప్టర్ 7వ అధ్యాయం 6వ వచనం. 7వ అధ్యాయం 6వ వచనం. వెర్రి ఆనందం వ్యర్థం అన్నాడు. వెర్రి ఆనందం. వ్యానిటీ ఆఫ్ ఫూలిష్ లాఫ్టర్. ఇంగ్లీష్‌లో ఏమంటారు దాన్ని? ఫూలిష్ లాఫ్టర్ అన్నాడు. వ్యానిటీ ఆఫ్ ఫూలిష్ లాఫ్టర్. వెర్రి ఆనందం. 8వ అధ్యాయం 14వ వచనం. 8th చాప్టర్ 14th వర్స్. జీవిత అవినీతి వ్యర్థం అన్నాడు. అంటే అవినీతి జీవితం. అవినీతి జీవితం. వ్యానిటీ ఆఫ్ ఇంజస్టిస్ ఆఫ్ లైఫ్. ఇంజస్టిస్ ఆఫ్ లైఫ్ అనే మాట. ఇంకో మాట చెప్పాలా? వ్యానిటీ ఆఫ్ ఇంజస్టిస్ అనే మాట కూడా పెట్టుకోవచ్చు. 11th చాప్టర్ 11వ అధ్యాయం 8వ వచనం. 8th వర్స్. 11వ అధ్యాయం 8వ వచనం. 8th వర్స్. అంధకార దినాలు. వ్యానిటీ ఆఫ్ డేస్ ఆఫ్ డార్క్నెస్ అన్నాడు. వ్యానిటీ ఆఫ్ డేస్ ఆఫ్ డార్క్నెస్. అంధకార దినాలు వ్యర్థం అన్నాడు. అట్లాగే 11వ అధ్యాయం 10వ వచనం. బాల్య దశ యవన దశ వ్యర్థం అన్నాడు. బాల్య దశ యవన దశ వ్యర్థం. వ్యానిటీ ఆఫ్ చైల్డ్‌హుడ్ అండ్ యూత్. 2 మాట్లాడు. చైల్డ్‌హుడ్ అండ్ యూత్. ఇక ఆ తర్వాత 12వ అధ్యాయం 8వ వచనానికి వస్తే సమస్తమును వ్యర్థం అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ అన్నాడు. అన్ని వ్యర్థమే. సమస్తమును వ్యర్థమని మాట్లాడుకుంటూ వచ్చారు. ఒత్తి పెట్టుకోండి. సో ఈ రీతిగా మనము వీటిని కేటగరైజ్ చేసుకుంటూ పోతే దగ్గర దగ్గర 17 కేటగిరీస్ వచ్చినాయి మనకి. 17 కేటగిరీస్. 17 వివిధ రకాలు వ్యర్థంగా భావించాడనమాట సొలొమోను ఈ భూమి మీద. ఆయన అనుభవించి తెలుసుకున్నటువంటి విషయాలు. తన హృదయం ఏమన్నాడంటే, ఎట్లాంటి ఒక చక్కని మాట మాట్లాడాడంటే చూడండి. ఒకసారి మీరు 5వ అధ్యాయం తీయండి ప్రసంగి గ్రంథం. ఈ ఈ అనుభవాలన్నిటి గురించి ఒక్క మాటలో తేల్చి పడేశాడు. 5వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. అదేంటంటే 5వ అధ్యాయంలో చక్కని మాట మాట్లాడాడు. 5 కన్నా 2వ అధ్యాయం చూద్దాం. 2nd చాప్టర్ తీయండి. 2వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అని అంటాం. అంటే ఇక్కడ ఒక మాటలో ఏం రాస్తున్నాడంటే సొలొమోను, ఈ ప్రపంచంలో నేను ఏది కావాలనుకుంటే అది చేశాను అంతే. ఏది అనుభవించాలనుకుంటే అది అనుభవించేశాను. ఏది సంపాదించాలనుకుంటే అది సంపాదించేశాను. ఏది చేయాలనుకుంటే అది చేశాను. ఏది చూడాలనుకుంటే అది చూశాను. కనుక అసలు తాను అనుభవించింది ఏమి లేదన్నాడనమాట. అది సంగతి. తాను అనుభవించింది ఏమి లేదు. కనుక హి ఈస్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మనం జీవించే జీవితాన్ని గురించి అన్ని క్షుణ్ణంగా అనుభవించి ఆ అనుభవంలో నుంచి పాఠాలు నేర్చుకొని రాస్తున్నటువంటి వ్యక్తి సొలొమోను. కనుక ఈయన మాట మనం ఎంతైనా వినాలండోయ్. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఇంకా ఏదో అనుభవించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ తుదకు దాని కొరకు టైం ఇచ్చి డబ్బులు వ్యర్థం చేసుకొని, మన శక్తిని వ్యర్థం చేసుకొని, శ్రమని వ్యర్థం చేసుకొని, తుదకు ఇదంతా వ్యర్థమని మనం తెలుసుకుంటున్నాం.
అవంతా ప్రయాసపడాల్సిన అవసరం లేదురా, నేను అనుభవించాను. ఇవన్నీ వ్యర్థమని తెలుసుకున్నాను గనుక మీరు అలాంటి వాటికి చోటు ఇవ్వబాకండి. అలాంటి వాటి కొరకు మీరు టైం స్పెండ్ చేయబాకండి. అలాంటి వారి కొరకు మీ యొక్క ధనం వెచ్చించబాకండి. మీ ప్రయాసం అక్కర్లేదు అలాంటి వాటి కొరకని ఇక్కడ సొలొమోను ముందుగానే మనకి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉందనమాట. కనుక మనం నిజంగా వివేకవంతులమైతే, జ్ఞానవంతులమైతే ఈయన మాట తీసుకొని ఇంక ఎక్స్‌పెరిమెంట్స్ ఏమి చేయాల్సినటువంటి అవసరత లేదు. ఇది ఎలాగుంటది సంపాదిస్తే అని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏం లేదు. ఇవన్నీ తెలుసుకొని ఒక 17 విషయాలు మనకిక్కడ ఈ ఈ గ్రంథంలో 17 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ హి హాస్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ఫౌండ్ ఔట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ వెయిన్. అంతా వ్యర్థమని మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. సూర్యుని క్రింద అన్నాడు. నేను ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశా. సూర్యుని క్రింద అంటే సూర్యుని పైన దేవుడు. సూర్యుని క్రింద అంటే దేవుడిని నువ్వు పక్కన పెట్టేసావు అని అర్థం అన్నమాట. ఒక్కసారి గాడ్‌ని ఎలిమినేట్ చేస్తే దేవుడు లేని జీవితం వ్యర్థం అని చెప్పడం అన్నమాట. ఇంకో ఇండైరెక్ట్‌గా అదనమాట. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఏదైనా దేవునితో ముడిపడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్త వినండి. మనం ఇప్పటిదాకా చూసిన విషయాలు ఈ వ్యర్థం, వ్యర్థం అని చూసాం. ఏంటంటే సుఖం, కష్టపడి పని చేయడం, లేకపోతే జ్ఞానం సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, లేకపోతే మన హోదా కలలుగనటం, ఇవన్నీ అధికారాన్ని ప్రేమించటం, ఆ! ఆశయాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మంచివే. కాకపోతే ఇవి దేవుడు లేకపోతే వీటిలో అది ప్రమాదం. వీటిలో ప్రభువుకి మనం ఇచ్చే స్థానం ఎంత అనేది అవసరం. ఆస్తులు సంపాదించుకోవడం తప్పేం కాదు బేసిక్‌గా. బట్ ఈ ఆస్తిపాస్తుల మధ్య దేవునికి ఎంత స్థానం ఉంది? మన జ్ఞానమును చదువుకుంటున్నాం బాగా. డిగ్రీలు ఆఫ్టర్ డిగ్రీలు చేస్తున్నాం. ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. ఉద్యోగం తర్వాత ఒక ఉద్యోగం మారుస్తున్నాం. జీతం కొరకు ఎక్కువైన వేరే ఉద్యోగాలు చూసుకుంటున్నాం ఎక్కువ జీతం కొరకు. తప్పేం లేదు. బట్ వీటన్నిటిలో దేవునికి ఎక్కడ స్థానం ఉంది? అందుకనే సొలొమోను పలికిన మాట అండర్ ద సన్ అని అన్నాడు. ఆ సూర్యుని క్రింద అంటే దేవుడిని వదిలేస్తే, ఎలిమినేట్ చేసి పడేస్తే, ఇంకా దేవుడు లేని జీవితం అంతా వ్యర్థం అన్నట్టుగానే మాట్లాడుతూ వస్తున్నాడన్నమాట. వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ రోజుల్లో యవ్వనస్తులకి ఒక వింతైన ఒక ఆశ ఉంది. అదేంటనంటే లైఫ్ ఎంజాయ్ చేయాలంట. ఆ! ఏదంటే అది లైఫ్‌లో ఇప్పుడే రా ఎంజాయ్ చేయాల్సింది. మళ్ళీ ముసలోళ్ళమైతే ఎంజాయ్ చేయలేమురా అన్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట. సంపాదిస్తే ఇప్పుడే సంపాదించాలా. లైఫ్‌లో ఆనందం అంటూ ఏదన్నా ఉంటే దాన్ని పర్ఫెక్ట్‌గా 100% సంపూర్తిగా ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి అన్నటువంటి కోరిక యవ్వనస్తులకి చాలా మందికుంటదనమాట. ఆళ్ళని గురించి కూడా మాట్లాడాడు సొలొమోన్. ఒక చక్కని ఇన్‌స్ట్రక్షన్స్ యవ్వనస్తుల గురించి ఇచ్చాడు. 11 అధ్యాయం తీయండి ఇప్పుడు. 11 అధ్యాయం మీరు చూడండి. 11 అధ్యాయం 9 వచనం చదువుతున్నాను నేను. 9 వచనం నుండి చదువుతున్నాను. యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము. యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దిష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకొనుము. ఎంత చక్కని మాటలు మాట్లాడండి. యూ ఎంజాయ్, రిజాయిస్ అని అన్నాడు. హ్యావ్ ప్లెజర్. నీ ఇష్టం వచ్చిన ఆనందాన్ని పొందుకబ్బాయి. నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము. నీకు ఏది చేయాలనిపిస్తే చేసేయి అని అంటున్నాడు. సొలొమోన్ అంటున్నాడు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో అబ్బాయి ఖబర్దార్ అని అన్నాడు. ఏంట్రా అంటే ఒక దినాన్న నువ్వు చేసిన వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సొస్తుంది. దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకుంటాడు, తీర్పులోకి తీసుకుంటాడని మాట్లాడుతున్నాడు. కనుక కిందకొచ్చే లోపల నీ దుర్దినములు రాకముందుగానే నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీ జీవితంలో ఇంకా అంతా అయిపోయిందిరా బాబు అని అలాంటి దినాలు రాకముందుగానే, ఆయాసం రాకముందుగానే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలమందే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఒక దినాన్న అప్పటికి ఆలస్యమైపోద్ది నువ్వు తెలిసే లోపల. ఈటిలో పడిపోయి, ఈ భోగాల్లో పడిపోయి నువ్వు ఆలస్యమైపోతే కష్టం. ప్రభువుని తెలుసుకోవడం ఆలస్యమైపోతే కష్టం. కనుక ఆ రీతిగా నువ్వు మారు మనసు పొందమంటున్నాడన్నమాట. ఇంకొక బ్యూటిఫుల్ ఇన్‌స్ట్రక్షన్ అందరికీ, మానవులందరికీ. అతి ప్రాముఖ్యమైన విషయం ఈ జీవితంలో ఏముంది అని చెప్పడానికి, ప్రాముఖ్యమైన విషయం ఏంటి అసలు జీవితంలో అని చెప్పడానికి, ఇక్కడ ప్రసంగి చక్కని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు చివర్లో. 12 అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 13 వచనం. 13 వచనం. ఇదంతయు వినిన తర్వాత
తేలిన ఫలితార్థం ఇదే అని అన్నాడు. ఏటట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అన్నాడు. విన్నారా మీరు? ఇది ఏ విధి మానవ కోటికి అన్నాడు. ఇది ఇహ మిగిలిన ఫలితార్థం ఏంట్రా అంటే ఇది తేలిన ఫలితార్థం ఏంట్రా అంటే ఇది. అంత అనుభవంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినట అతి ప్రాముఖ్యమైన విషయం. డోంట్ ఫర్గెట్ గాడ్. డోంట్ ఫర్గెట్ టు ఫియర్ గాడ్. దేవునికి భయపడటం మర్చిపోబాకన్నాడు. ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఫియర్ గాడ్. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఎడల భయం ఉండాలి. ఆయనకి విధేయత కలిగిన వాడవై ఉండాలి. ఆయన చెప్పింది చేయాలంటున్నాడు అనమాట. ఆయన చెప్పింది చేయడం నేర్చుకోమంటున్నాడు. ఇది ప్రసంగి గ్రంథంలో మనం చూసేటువంటి ఓవరాల్ పిక్చర్. సంపూర్ణమైనటువంటి విషయాలు ఇవే అన్నమాట. ఒక 17 వ్యర్థమైనవి చూసాం మనం కదా. ఇక ఈ బుక్ని 3 భాగాలు చేసుకోవచ్చు మనం. ఈ ప్రసంగి గ్రంథాన్ని 3 భాగాలు వ్యర్థం మీదనే 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయం 1 నుండి 11, ఫస్ట్ వర్స్ టు 11th వర్స్, ఫస్ట్ చాప్టర్. వ్యర్థము ప్రకటింపబడెను. విజ్డమ్ ప్రొక్లెయిమ్డ్ అనే మాట. విజ్డమ్ ఈజ్ ప్రొక్లెయిమ్డ్. వ్యర్థము ప్రకటింపబడెను. మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 6వ అధ్యాయం 12వ వచనం వరకు. 6వ అధ్యాయం 12వ వచనం వరకు అంటే 6వ అధ్యాయం అంతా అని. మొదటి అధ్యాయం 12 నుండి 6వ అధ్యాయం వరకు వ్యర్థము ప్రదర్శింపబడెను. విజ్డమ్ డెమాన్స్ట్రేటెడ్ అనే మాట. విజ్డమ్ డెమాన్స్ట్రేటెడ్. మూడవది 7th చాప్టర్ టు 12th చాప్టర్. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు వ్యర్థత నుండి విముక్తి. డెలివరెన్స్ ఫ్రమ్ వ్యానిటీ. డెలివరెన్స్ ఫ్రమ్ వ్యానిటీ అనే మాట కూడా మీరు రాసుకోవచ్చు అన్నమాట. కనుక ఈ రీతిగా మరి సొలొమోను తన మహా జీవిత అనుభవంలో నుండి అధికమైనటువంటి జ్ఞానవంతుడు, దేవుడిచ్చిన జ్ఞానం కొలది అధికమైన ఆస్తిపాస్తులు ఉండి కూడా ఎన్నో అనుభవించి తుదకు ఆయన తెలుసుకుంటున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే ఎనీథింగ్ వితౌట్ గాడ్ ఈజ్ వేస్ట్. ఏదైనా దేవుడు లేకుండా మనం ఏం చేసినా జీవితం వ్యర్థంరా బాబు. అందుకనే యోహాను సువార్తలు కూడా ఆ మాట క్లియర్గా ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు నాలో, నేను మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కనుక ఫలభరితమైనటువంటి జీవితం, విజయవంతమైనటువంటి జీవితం అది ప్రభుని బట్టి రావాల్సిందే. మీ సొంతగా మీరేం చేయలేరు అన్నాడు. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆయన మన పక్షం నుండగా మనకి ఇంకేం తక్కువ, అది మనం ఆలోచన చేయాలి. కానీ ప్రభువు లేనటువంటి జీవితం వ్యర్థం. ఒకడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ మాట అన్నాడు కదా, నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలన్నాడు. ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది అబ్బాయి, నీ ఆస్తులు అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. కొదువుగా ఉంటే అమ్మడం ఏంటి? తెచ్చుకోవాలి కదా. అంటే వాడికి తక్కువైంది ఏంటో తెలుసండి, దేవుడే తక్కువైపోయాడు. దేవుడు ఉండవలసిన దగ్గర ఆస్తులు పెట్టేసుకున్నాడు, సంపాదన అంతా పెట్టుకున్నాడు దేవుడి దగ్గర. దేవుడు ఉండవలసిన స్థానంలో ఆ సంపాదన ప్రేమించాడు, సంపాదన కొరకు టైం అంతా వెచ్చిస్తున్నాడు. వేస్ట్. వాడు మిగుల ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయిననుంది. ఒక మంచి డెసిషన్ తీసుకోలేకపోయాడు ప్రభుని చేర్చుకోవడానికి, ప్రభుకి తన జీవితం ఇవ్వడానికి డిసైడ్ చేసుకోలేకపోయాడు. కనుక ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు, వ్యర్థమైనవన్నీ చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే, దేవుడు లేని జీవితం వ్యర్థం. ఇంకా ఎవరైనా ప్రభువుకి వ్యక్తిగతంగా మీ జీవితాలు సమర్పించబడని వాడు ఎవరన్నా ఉంటే సమర్పించుకోండి. ఏదో తాత్కాలికంగా, నామకార్థంగా ప్రభుత్వ సంబంధం పెట్టుకోవటం కాదు. వ్యక్తిగతమైనటువంటి అనుభవం, వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధం ప్రభుతో ఉండాలి. ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా కాపరి అని నువ్వు చెప్పగలగాలి. ఆ వ్యక్తిగతమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు
నీ జీవితం బహుగా ఆశీర్వదించబడతదని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వాటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.